జీవించాలి అంటే, దేవుడు తోడయుండి నీ జీవితాన్ని వృద్ధిలోకి తేవాలంటే, దేవుడు తోడయుండి నిన్ను ఉన్నతంగా నిలబెట్టాలంటే, నీలో దేవునికి ఆటంకంగా ఉన్నది ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి? నీ అవయవాలలో పాపమును ఏలుబడి చేయనివ్వకూడదు. ఎందుకు? మనం విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు. దానియేలు మంచి ఫుడ్ వచ్చింది ఆయనకి. వచ్చిందా లేదా? ఎంత మంచి ఫుడ్! ఎవరు తినే ఫుడ్? రాజుగారు తినే ఫుడ్లో తేడా ఏమైనా ఉంటుందా? అన్నీ ఉంటాయి, అన్ని డిష్లు ఉంటాయి అక్కడ కదా, అన్నీ ఉంటాయి. తినే వయసు ఎవరిది? దానియేలుది. పైగా అంత మంచి ఫుడ్ దానియేలు తన కళ్ళతో ఎప్పుడూ చూసి ఉండలేదు. అన్ని రకరకాల భోజనాలు ఉన్నాయి ఆడ. దానియేలు ఆయన స్నేహితులు అన్నారు, వద్దిది, ఇది మేము తినేది కాదు. ఎంత బాగుంది ఈ మాట! దానియేలు ఇది తింటే మేము అపవిత్రమవుతాం అని, అపవిత్రపరచకూడదు అన్న ఉద్దేశంతో, వింటున్నారా? అపవిత్రపరచకూడదు అన్న ఉద్దేశంతో దానియేలు చెప్పాడో నువ్వు చెప్పాడా? మనకి అలవాటైన పదం ఏంటంటే చెప్పడం కదా. అరే నో చెప్తే వీళ్ళు ఏమనుకుంటారో, కాదు అంటే ఏమవుతారో కదా. మీ చుట్టుపక్కల వాళ్ళు, ఇటు చుట్టుపక్కల వాళ్ళు పండగ కదా, ఆయన్ని కూర్చోబెట్టి ఒక ఆయనకి పులిహార, పొంగళ్ళు, అడియాలు, బూర్లన్నీ పెట్టి మీకు పెడతారు అనుకోండి. అరే తీసుకోపోతే వీళ్ళు ఏమనుకుంటారో అని తీసుకొని అవతల బారేస్తున్నారా? తీసుకొని అవతల బారేసినా తీసుకున్నట్టే. సున్నితంగా చెప్పాలి, ఏమనుకోదు, తీసుకో. అప్పుడు నిన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకు వద్దంటున్నారు వీళ్ళు? ఇది కదా మనం, నువ్వు తీసుకుంటే తేడా ఏముంది? నీ చేతులు అవి పట్టుకోవడానికి కాదు కదా. వీళ్ళు ఏమనుకుంటారో అని. చీరాల ఎమ్మెల్యే హాస్పిటల్ డెవలప్మెంట్ విషయం, హాస్పిటల్ బిల్డింగ్ గ్రాంట్ అయింది. దాన్ని మాట్లాడడానికి జిల్లాధికారులు వస్తే ఆయన దగ్గర కూర్చుంటే నాకు ఫోన్ చేశాడు, డాక్టర్ గారు మీరు వస్తారా అని. మాజీ ఎమ్మెల్యే ఆ ముందు రోజు 2-3 రోజులు లేడు ఆయన. అక్కడికి వెళ్ళొచ్చాడు. అక్కడ నుంచి గుండు చేసుకొని తీసుకొస్తారు, అక్కడ నుంచి ప్రసాదాలు అయింది. చాలామంది ఉన్నారు అక్కడ. నేను కూర్చున్నాను, జిల్లాధికారి కూర్చున్నారు, డిఎంఎన్హెచ్ఓ ఇంజనీర్లు కూర్చున్నారు. ఆయన మాట్లాడుతున్నాడు, బిల్డింగ్ ప్లాన్ అని చెప్తుంటే ఈలోపు అక్కడి నుంచి వచ్చిన ప్రసాదాలు చిన్న చిన్న ప్లేట్లో పెట్టి అందరికి పంచుతున్నారు. నేనున్నా ఆడ. తెలుసా వాళ్ళు ఎట్ట తీసుకుంటారు దాన్ని? 2 చేతులు జోడించి లేచి నుంచొని చెప్పులు ఇచ్చి కొంచెం అద్దుకొని కళ్ళకి తలకు పూచుకొని. నేనేం చేయాలాడ? ఎదురు ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యే అయితే, ముఖ్యమంత్రి అయితే, ఇంకోడైతే నాకెందుకు, నేను తీసుకున్నాను. తెలుసా అందరూ నా కళ్ళు చూశారు. నాకు కావాల్సింది కూడా అదే, నన్నే చూడాలి, నా ప్రత్యేకతను చూడాలి. ఎందుకు తీసుకోలేదు ఈయన? వెంటనే ఎమ్మెల్యే జోక్యం చేసుకొని, వద్దు డాక్టర్ గారికి ఇవ్వండి, ఆయన తీసుకోడు అన్నాడు. అదే కావాలి నాకు. నేను కోరుకున్నది అదే. ఎందుకంటే వాళ్ళ మధ్య నేను అందరిలో ఒకడిని కాదు, నేను ఒక్కడినే. దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నాడు, నన్ను కోరుకున్నాడు. నా చేతులు అవి పట్టుకోవడానికి కాదు, దేవుణ్ణి మోయడానికి. నా చేతులు దేవునికి ఇచ్చిన తరువాత అపవిత్రమైన దాన్ని నేను ఎలా పట్టుకుంటాను? నా జీవితం దేవునికి ఇచ్చిన తర్వాత, నీతికి సాధనాలుగా నా అవయవాలను దేవునికి అప్పగించిన తర్వాత, నా అవయవాలలో పాపమును ఏలుబడి ఎలా చేస్తాను? ఇది కదా దేవుడు కోరుతున్నాడు. వింటున్నారా? మొహమాటానికి పోకండి. వాళ్ళు ఏమనుకుంటారో కాదు, నేను చేయనండి, నా వల్ల కాదు. నేను నా సొంతమైతే చేస్తా, కానీ దేవుడు నన్ను కొనేశాడు. ఆ కొనటానికి ఏం చేశాడో తెలుసా? ఆయన ప్రాణాన్ని పెట్టిన తర్వాత నువ్వింకా విమోచించబడిన వ్యక్తిగా,
నువ్వు ఇంకా పాపమును చేస్తున్నావంటే ఆయన మరణాన్ని నిరర్ధకం చేస్తున్నావు. ఇంకొక అడుగు ముందుకే చెప్తున్నాను, ఆయన హేళన చేస్తున్నావు అని అర్థం. బాహాటంగా సిలువ వేస్తున్నాం, ఆయన గాయాలను రేపుతున్నామేమో పరీక్షించుకోవాలి.